నమస్తే, వెల్కమ్ టు B10 న్యూస్. ఆళ్లగడ్డలో అతిసార వ్యాధి ప్రబలించడంతో మున్సిపాలిటీలోని అర్బన్ హెల్త్ సెంటర్ CHC సెంటర్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి గానియా అర్ధరాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి ఆళ్లగడ్డ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు అతిసార వ్యాధితో బాధపడుతున్న రోగులను పరామర్శించి వారికి మంచి వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఆళ్లగడ్డ నుండి నంద్యాలకు రెఫర్ చేసిన పేషెంట్లను గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి చికిత్స జరుగుతుందని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తెలియజేశారు జిల్లా కలెక్టర్. ఆళ్లగడ్డ పట్టణంలో అభ్యుదయ కాలనీకి చెందిన వారికి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని మీడియా ముఖంగా తెలియజేశారు కలెక్టర్ రాజకుమారి. అంతేకాక అదే వీధిలో ఉండే అందరికీ బ్లడ్ శాంపుల్ తీసుకొని ల్యాబ్కు పంపిస్తామని కలెక్టర్ రాజకుమారి గానే తెలియజేశారు. ఆళ్లగడ్డ మున్సిపల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. ఇక్కడ 9 మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అందరినీ కూడా పలకరించి రావడం జరిగింది. డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అలాగే మనకి CHCలో మరో 5 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ 5 కూడా స్టేబుల్గా ఉన్నారు. మనకి గత 2 రోజుల నుంచి కూడా అక్కడక్కడ కేసెస్ వచ్చినాయి. బట్ ఈరోజు ఒకేసారి ఒక్క కాలనీలో ఎక్కువ కేసెస్ రావడం జరిగింది. కెమికల్ కంటామినేషన్ అన్నది ఏమీ లేదు, బట్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంది అన్నది మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. క్లెప్సియల్లా బ్యాక్టీరియా వాటర్లో ఉండొచ్చు, అందుకనే మనకి డయేరియా అన్నది వచ్చింది అని చెప్పి. సో క్లెప్సియల్లా బ్యాక్టీరియా అంటే మళ్ళీ వాళ్ళకి దాని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది కాబట్టి డయేరియా కేసెస్ పెరిగే అవకాశం ఉందని చెప్పి టీం అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముందు టోటల్ ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా వాటర్ని బంద్ చేసాం. క్లోరినేటెడ్ డ్రింకింగ్ వాటర్ని మాత్రమే ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయండి అని చెప్పాము. అలాగే ప్రతి ఇంటికి కూడా పార్ట్ క్లోరినేషన్ కూడా రేపు మార్నింగ్ ప్రతి ఇంటికి కూడా సప్లై చేసాం. ఈరోజు ఎఫెక్టెడ్ ఏరియాస్ అందరికీ కూడా సప్లై చేసాము. నెక్స్ట్ కాచి చల్లార్చిన నీళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నాన్ వెజ్ కొంతమంది గణేష్ నిమజ్జనంలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. దానివల్ల కూడా కొంత ఎఫెక్ట్ అయింది. సో నాన్ వెజ్ అలాంటి పదార్థాలు, ఎగ్ అలాంటివి తీసుకోకుండా మజ్జిగన్నం అలాంటివి తీసుకోమని అందరికీ చెప్పాలి. మొత్తం టామ్ వేయిస్తాం మొత్తం అందరికీ కూడా. మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకుంటాం. టీం అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్, రెవెన్యూ అండ్ ఆల్ అథారిటీస్. రేపు టోటల్ నూక్ అండ్ కార్నర్స్ అన్నింటిలో కూడా నియర్లీ 200 to 250 శాంపిల్స్ వరకు తీసుకుని మనం పంపించడం జరుగుతుంది. ఇంకా ఎక్కడన్నా మనకి ఎనీ కెమికల్ కంటామినేషన్, బయోలాజికల్ కంటామినేషన్ ఇప్పటి వరకు అయితే టెస్టింగ్లో ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు. బట్ ఎందుకన్నా ముందు జాగ్రత్తగా టోటల్ మున్సిపల్ అన్ని ఏరియాలో కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. చనిపోయిన వాళ్ళ ఆర్థిక సాయం గవర్నమెంట్ మా దగ్గర యాక్చువల్గా డయేరియాతో అంటే హీజ్ 45 years old, క్రానిక్ ఆల్కహాలిక్ అండ్ ఆస్తమా పేషెంట్ అండి ఆయన. సో అది ఇంకా పూర్తిగా విచారం చేయాల్సి ఉంది, మెడికల్ రిపోర్ట్ రావాల్సి. ఇక్కడ నుంచి రెఫర్ అయిన వాళ్ళకు కిడ్నీ సమస్యలు ఉన్నాయి మేడం. అంటే ఈ డీహైడ్రేషన్తో కిడ్నీలోంచి కిడ్నీ క్రియాటిన్ పెరిగింది మేడం. అంటే అటువంటి వాళ్ళని రెఫర్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంది మేడం? మీరు ఇక్కడ వాళ్ళని చూస్తున్నారు కానీ రెఫర్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా తీసుకుంటున్నాం? అక్కడ నంద్యాల వచ్చిన వాళ్ళని ప్రతి కేర్ కూడా రెగ్యులర్ మానిటరింగ్ పెరిగింది మేడం వాళ్ళకి ఆల్మోస్ట్. అది చాలా 100% ప్రాపర్ డాక్టర్ కేర్ లో ఉన్నారండి. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం. రిఫరల్ ఏదన్నా స్టిల్ ఎట్ ప్రెసెంట్ అయితే ఎవరికి రిఫరల్ అవసరం లేదు. బట్ ఇన్ కేస్ రిఫరల్ వస్తే మాత్రం అంబులెన్సెస్ రెడీ పెట్టి షిఫ్ట్ చేస్తాం. అటువంటి పరిస్థితి అయితే రాదు. ఇప్పుడు వాటర్ టెస్టింగ్ రిజల్ట్స్ ఏమొచ్చింది మేడం? బ్యాక్టీరియా కెమికల్ కంటామినేషన్ లేదండి. బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉండొచ్చు క్లెప్సియల్లా అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. లేదు, ప్రస్తుతానికి H2S టెస్ట్లో అయితే 24 hours అయినా కూడా కన్ఫర్మ్ కాలేదు.